మనసులో ఉన్నటువంటి రకరకాల ఆలోచనలన్నీ తొలగిపోయినాయి. దృష్టి అంతా కూడా శ్వాస మీదనే ఉంది. అలా ప్రాణాయామం చేస్తున్నటువంటి అలర్కుడు ఇంకా నా మనసు నిలబడటం లేదు స్వామి, ప్రాణాయామం ఆపగానే మళ్ళీ వేరే ఆలోచనలు వస్తున్నాయి అన్నాడు. యమనియమాల తర్వాత ప్రాణాయామం చేస్తున్నావు, ప్రత్యాహారం బయట నుంచి వచ్చే ఆలోచనలు రాకుండా చేయడం. అనవసరం విషయాలే, మనకు సంబంధం లేని విషయాలు కూడా వస్తాయి. ఈ అనవసరమైన విషయాలను రాకుండా మనసు నిలపడానికి నువ్వు శతధా ప్రయత్నం చేయి, 100 విధాలుగా ప్రయత్నం చేస్తే నెమ్మదిగా అలవాటు అవుతుంది. అభ్యాసం కావాలి. అందుకోసం చెప్పగా ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం 2 వచ్చేసాయి ఆయనకు. ఈ రెండింటి తర్వాత బయట ఆలోచనలు రావట్లేదు, లోపల ఆలోచనలు బయటకు పంపించగలుగుతున్నాను, ఇంకా వేరే రాకుండా నేను ప్రాణాయామం ద్వారా చేయగలుగుతున్నాను అనే స్థితి వచ్చిన తర్వాత అప్పుడు ధ్యానాన్ని కూర్చో. ఇది ధ్యానం అనేది ఏంటంటే మనస్సును ఏకాగ్రం చేసి ఇతర ఆలోచనలు ఏవీ లేకుండా, బయట ఏం చప్పుడు జరిగినా, ఏం గొడవ జరిగినా, ఏం జరిగినా కూడా దానికి సంబంధించిన ఆలోచన అసలు రానే రాదు. అంత ప్రశాంతంగా ఉన్న స్థలంలోనే కూర్చోమని చెప్పారు. ధ్యానం చేయడానికి కొన్ని స్థలాలు చెప్పాడు ఆయన. నదీ తీరంలో కూర్చోవద్దు, మంటలు ఉన్న చోట కూర్చోవద్దు, ఎండలో కూర్చోవద్దు, గాలి ఎక్కువగా వీచే చోట కూర్చోవద్దు. ప్రాణాయామం చేసే చోట చాలా ప్రశాంతంగా సమ ఉష్ణ శీతల స్థితి ఉండాలి. అలాంటి చోట మాత్రమే నువ్వు ప్రాణాయామం చేస్తూ ధ్యానం చేయను ఆయన అని చెప్పాడు. అలా ధ్యానం చేస్తుంటే ఆటంకాలు వస్తాయి, నెమ్మదిగా ఒక్కొక్కటి దాన్ని జయించగలుగుతావు నువ్వు అని చెప్పేసి అన్నాడు. ఈ ప్రాణాయామ ప్రత్యాహార తర్వాత ధ్యానాన్ని కూడా చక్కగా బోధించాడు ఆయన. ఆ ధ్యానం చేయడం ప్రారంభించిన తర్వాత 90% మనస్సు కుదుటపడింది ఆయన. చాలా అద్భుతంగా ఉంది స్వామి, ఈ యోగా ద్వారా నేను మనసును ప్రశాంతం చేసుకున్నాను. ఈ లోకంలో శరీరం ఉన్నంతసేపే మనం ఉంటాం. మనం అంటే ఈ జీవుడు శరీరంలో ఉంటాడు. శరీరం పడిపోయిందంటే ఈ జీవుడి కంచి వెళ్ళి ఇంకో శరీరంలో వెళ్తాడు. లేదా మనం బాగా సాధన చేస్తే మోక్షం, మళ్ళీ పుట్టకుండా ఉంటాడు, ఆ జీవుడికి మళ్ళీ జన్మ రాకుండా ఉంటుంది. కానీ ఇంకా చేయాల్సింది ఏదో ఉందని అనిపిస్తుందంటే అప్పుడు ఆయన చెప్పాడు, ధారణ, ధ్యాన, సమాధి. నాయన బాగా ధారణ చేయి, ధ్యానం చేస్తున్నావు, దాన్ని ధారణ చేయి, మనసులో ఉంచుకో. నువ్వు దేని మీద దాని మీద దృష్టి పెట్టు. నువ్వు దేవుడు అనుకుంటావా, ఇంకేదనుకుంటావా, దాని మీద ఒక దాని మీద దృష్టి కేంద్రీకరించి ధారణ చేస్తూ ఉండు. ఆ తర్వాత నువ్వు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతావు అని చెప్పాడు. సమాధి అంటే ఇంకేమీ ఉండదండి, పూర్తి నిశ్చలం అయిపోతుంది. మన ఇంద్రియాలు పనిచేయకుండా ఉంటాయి, మనం మాత్రం ఊరికే విగ్రహంలాగా కూర్చుంటాం. ఋషులు తపస్సు చేసేప్పుడు అలాంటి స్థితిలో వాళ్ళ మీద పుట్టలు పెరిగినా, మీద పాములు పడ్డా కూడా కదలకుండా ఉంటారు. ఆ స్థితి రావాలి, సమాధి స్థితి. కాబట్టి ఆ సమాధి స్థితిని కూడా సాధించు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన కొంత సాధన చేసి, అయ్యా మీ అనుగ్రహం వల్ల నాకు ఇప్పుడు జ్ఞానం కలిగింది అని చెప్పేసి అని, నేను 2 మాటల్లో చెప్తున్నాను కానీ చాలా విషయాలు చెప్పాడు ఆయన, చాలా కాలం పట్టింది. సరే అలా అయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, స్వామి నేను ఇది సాధన చేస్తాను, నాకు వైరాగ్య భావం ఏర్పడింది. వైరాగ్యం, అభ్యాసం 2 మీరు నేర్పించారు నాకు. కాబట్టి నేను ఇప్పుడు నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. అందువల్ల మా అన్నగారిని వాళ్ళకి చెప్పేసి మీ రాజ్యం మీరు పరిపాలించుకుంటే నేను వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాడు. అప్పటికే ఈయన పిల్లలు కలిగారు, పెద్దవాడు పెద్ద అయిపోయాడు. కొడుకు రాజ్యం కావాలని అడుగుతాడేమో, అవన్నీ వస్తాయి కదా భౌతికమైనవి. అందుకోసం ఒకసారి వెళ్ళి వాళ్ళకు రాజ్యం అప్పు చెప్పేసి వెళ్తానని చెప్పేసి దత్తాత్రేయుల వారి దగ్గర ఆశీర్వచనం తీసుకొని ఆయనకు నమస్కారం చేసి వాళ్ళ సోదరుడు సుబాహు తర్వాత కాశీరాజు ఉన్న చోటుకి వెళ్ళాడు. వాళ్ళు రాజ్యాన్ని ఆక్రమించారు కానీ వాళ్ళు పరిపాలించట్లేదు. ఎందుకంటే ఇతడు మళ్ళీ దండెత్తి వస్తే యుద్ధం చేస్తే అతనే తీసుకోవాలి. వచ్చేసి సుబాహుతో అన్నాడు, నువ్వు రాజ్యం తీసుకో అన్నయ్యా, నాకెందుకు రాజ్యం, నువ్వు తీసుకొని పరిపాలించు అన్నాడు. ఆయన నవ్వాడు. కాశీరాజు పక్కనే ఉన్నాడు. అయ్యా కాశీరాజా, మీరు చాలా కష్టపడి యుద్ధం చేసి నా సైన్యాన్ని ఓడించి నన్ను బంధితుని చేసి బయటికి పంపించేశారు. నేను రాజ్యాన్ని వదిలేశాను, నాకు ఇప్పుడు రాజ్యం అక్కర్లేదు, మీరైనా పరిపాలించండి అన్నాడు. అప్పుడు కాశీరాజు కూడా అనుకున్నాడు, ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు? క్షత్రియ ధర్మం, వీరధర్మం, నువ్వు యుద్ధం చేసి నీ రాజ్యాన్ని నువ్వు సాధించుకోవాలి, అంతేగాని నువ్వు నాకు ఇది అక్కర్లేదు తీసుకో అని చెప్పేసి ఎందుకు అంటున్నావు అని చెప్పేసి అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన ఈ ఆత్మజ్ఞానం గురువు దగ్గర, దత్తాత్రేయుల దగ్గర ఏం పొందాడో వాటి కొన్ని విషయాలు వివరించి, ఇక మీరు మా సుబాహు గారు అన్నగారు నేను మన ముగ్గురం వేరు కాదు, శరీరాలు వేరుగా కనబడుతున్నాయి, మా అందరి శరీరాలు వేరుగా కనబడుతున్నాయి, కానీ మనలో ఉండేటువంటి ఆత్మ ఒకటే కదా, ఈ చైతన్యం సేపు కదా మనం ఉండేది, మన పూర్వులు ఎంతోమంది పోయారు కదా, చూస్తున్నాం కదా, వాళ్ళ శరీరాలు పోయినాయి కదా, కాబట్టి మనలో ఉండేటువంటి జీవుడు ఒకడే, కాబట్టి అది ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మే, కాబట్టి
నాకు ఆత్మజ్ఞానం కలిగింది, అందువల్ల నాకు అక్కర్లేదని చెప్పేసి అనేసరికి వాళ్ళకు కూడా అనిపించింది, ఇది ఎందుకు నీ రాజ్యం మాకెందుకయ్యా, నీ రాజ్యం నువ్వు పాలించుకో అని చెప్పేసి కాశీరాజు నేను వెళ్ళిపోతా అన్నాడు. సుబాహు అన్నాడు, నువ్వేగా తీసుకొచ్చి నువ్వు పాలించుకో అని చెప్పి సుబాహుకు అప్పచెప్తే ఇస్తే సుబాహు అన్నాడు, నాకు రాజ్యం కోసం రాలేదు, మా తమ్ముడు సుఖభోగాల్లో మునిగిపోయి ఈ రాజ్యభోగాలు చాలా గొప్పవని భావించి అది లేకపోతే నేను బతకలేని స్థితిలోకి వచ్చేసాడు, అంత లంపటుడు అయిపోయాడు, ఆ లంపట నుంచి బయటపడేద్దామనే ఉద్దేశంతో మా కాశీరాజా నీ సహాయం తీసుకొని నేను నీ శరణు కోరి సైన్యంతో సహా అతన్ని ఓడించాను, ఇప్పుడు అతనికి జ్ఞానం కలిగింది, అతనికి జ్ఞానం కలిగిన తర్వాత నేను ఇక్కడ ఉండాల్సిన అక్కర్లేదు, నాకు రాజ్యం కోసం కానీ దానికోసం కానీ నేను చేయలేదు ఇదంతా, అందువల్ల నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆ సుబాహుడు కూడా వెళ్ళిపోయాడు. కాశీరాజు అన్నాడు, అయ్యా అలా కూడా నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నాకు నీ రాజ్యం అక్కర్లేదు, నా రాజ్యం పరిపాలించడం కష్టం, నా పిల్లలకు నేను రాజ్యం ఇచ్చేసి నేను కూడా వానప్రస్థానికి వెళ్ళిపోతా అని చెప్పేసి కాశీరాజు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అలర్ కూడా అనుకున్నాడు, ఈ రాజ్యాన్ని ఇలా మధ్యలో వదిలేయకూడదు, కర్తవ్యం అని ఒకటి ఉంటుంది, ఆ కర్తవ్యరాహిత్యంగా ప్రవర్తించకూడదు అని చెప్పేసి అనుకొని తన పెద్ద కుమారుని పిలిచి అతనికి రాజ్యాన్ని అప్పగించి తన భార్యను తీసుకొని తాను వానప్రస్థానికి వెళ్ళిపోయి అక్కడ సాధన చేస్తూ చివరకు నిర్వాణాన్ని పొందాడు, మోక్షం పొందాడు అని చెప్పి సుమతి మహామతికి వృత్తాంతం అంతా చెప్పి ఇలా అలర్కుడు కూడా చివరకు ఆత్మజ్ఞాని అయి మోక్షాన్ని పొందాడు. నాన్నగారు దాన్ని మించింది ఏముండదు కదా, తురీయ పురుషార్థం, చివరి పురుషార్థం మోక్షమే. మనం ధర్మం అర్థం కామం దగ్గరే ఆగిపోతాం, కొంతమంది ధర్మం కూడా ఆలోచించరు, అర్థకామాల దగ్గరే ఆగిపోతారు, డబ్బు సంపాదించడం సుఖపడటం ఇదే ఆలోచిస్తారు, ఇదే జీవితం అనుకుంటారు, యంత్రంలాగా సంపాదిస్తూ ఉంటారు, సంపాదించి 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 ఏం చేస్తారు చివరకు? మన శవం మీద వేసిన ₹1 కూడా మనం తీసుకెళ్ళాం, కప్పుకున్న గుడ్డను కూడా తీసుకెళ్ళాలి, అంతే కదా. ప్రయాణమైనప్పుడు ఏముంటుంది, ఏమో ధనాని భూమో పశవశ్చ గోష్ఠే భార్యా గృహద్వారే జనశ్మశానే దేహశ్చితాయాం పరలోక మార్గే ధర్మానుగోగచ్చతి జీవయేక అంటాడు. అందుకోసం శరీరం పోయినప్పుడు మన ధనం అంతా కూడా భూమి మీదే ఉండిపోతుంది, మనం తీసుకెళ్ళాం, ఒక్క పైసా తీసుకెళ్ళండి ఎవరు కూడా, ఏ కోటీశ్వరుడు కానీ ఏ పెద్ద అధికారి కానీ తను సంపాదించిన సంపాదనలో ఒక్క పైసా కూడా తీసుకెళ్ళాడు. ధనాని భూమో, సంపాదించిన ధనం అంతా కూడా భూమి మీద ఉంటుంది. పశవశ్చ గోష్ఠే, ఒక వాహనాలు లేదా పశువులు లేదా ఇతర వాడుకున్నటువంటి వస్తువులు అవన్నీ కూడా ఆయా ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడే ఉండిపోతాయి, అది ఒక్కడి కూడా మన వెంట రాదు. భార్యా గృహద్వారే, శవాన్ని తీసుకుపోతుంటే శరీరాన్ని తీసుకుపోతుంటే శవాన్ని నలుగురు పట్టుకుని మోసుకుపోతుంటే భార్య గృహద్వారం వరకు వచ్చి దుఃఖిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ కాలంలో అట్లా ఉండేది. ఇప్పుడు శ్మశానానికి కూడా వస్తున్నారు, భార్య కూడా, భర్త పోతే భార్య కూడా వస్తున్నారు, భార్య పోతే భర్త వస్తున్నారు, శ్మశానానికి వస్తున్నారు. కానీ శ్మశానానికి వచ్చేవాళ్ళు కదా పూర్వం స్త్రీలు. సరే, జనశ్మశానే, జనులంతా కూడా శ్మశానంలోకి వస్తారు, బంధువర్గం కానీ మిత్రులు కానీ ఇతరులు కానీ అందరూ శ్మశానానికి వచ్చి తగలబెట్టిన తర్వాత కపాల మోక్షం అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి వచ్చేస్తారు, లేదంటే ఇల్లు చల్లుకొని ఓపిక లేకపోతే ఇంటికి వచ్చి స్నానం చేస్తారు. ఇలా జరుగుతుంది మామూలుగా లోకంలో. దేహశ్చితాయాం, ఈ శరీరాన్ని ఏం చేస్తారు, చివరికి చీతి మీద పెడతారు, కాలిపోతుంది. ఇప్పటిదాకా ఉన్న నా చెయ్యి, నా కాలు, నా తల, నా కాళ్ళు అనుకున్నటువంటి శరీరం ఉంటుందా ఇంకా ప్రాణం పోయిన తర్వాత? లోపల ఉన్నటువంటి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని తగలబెట్టేస్తారు. మనం కన్న కుమారుడే మనం తీసుకెళ్ళి చితిలో పెడతాడు. మనం ఎవరినైతే పెంచామో, ప్రేమగా చూసామో, పడ్డామో అవన్నీ కూడా సంబంధం ఉండదు అక్కడ. ప్రాణం పోయిందంటే తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా సరే దాన్ని తీసి బయట పెట్టాల్సిందే. కాబట్టి చితి మీద దేహం వెళ్ళిపోతుంది. మన వెంట వచ్చేది ఏమిటి అంటే కర్మానుగోగచ్చతి జీవక అంటాడు. మనం చేసిన కర్మ, ఏమైనా కర్మఫలం ఉంటే ఆ కర్మఫలితాన్ని తీసుకుని వెళ్తాము. ఆ కర్మను బట్టి దుష్కర్మ సుకర్మ వచ్చే జన్మ ఆధారపడి ఉంటుంది. నిష్కర్మగా జీవించగలిగితే, అంటే ఇట్లా మోక్ష సాధన చేసి ఉండగలిగితే ఈ అలర్పణలాగా అప్పుడు మోక్షానికి పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల నేను మీ చదువుకోమని చదువుకోలేదు, సుమతి చెప్తున్నాడు, కొడుకు చెప్తున్నాడు, జడుడు అనుకున్నాడు కదా, ఆ జడుని కొడుకు తండ్రి చెప్తున్నాడు. అందువల్ల నాకు ఇవేం వద్దు, నేను నిష్పరిగ్రహుణ్ణి, నాకేదో సంపాదించాలి, నాకేదో కావాలి, ఇల్లు ఉండాలి, ఇంకేదో పెళ్ళం కావాలి, కుటుంబం కావాలి, ఈ సుఖపడాలి అనేటువంటి కోరికలు నాకేం లేవు, నేను నిష్పరిగ్రహుణ్ణి, ఏది పరిగ్రహించాలని చెప్పేసి అని తాను వెళ్ళిపోయి నిర్వాణం పొందడానికి వనంలోకి వెళ్ళిపోయాడు. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత మహామతికి కూడా మనసు మారిపోయింది. నా కుమారుడు ఇంత జ్ఞాని,
ఇంత గొప్పవాడు నా కడుపులో జన్మించాడు, నేను జడుడు మూర్ఖుడు చదువురాని వాడు అనుకున్నాను, ఇంతకు మించిన జ్ఞానికి ఎవడుంటాడు అని చెప్పేసి తాను కూడా నేను కూడా మోక్షాన్ని సాధించాలి, ఇప్పటిదాకా ధర్మం అర్థం కామంటూ దాని వెంట పరిగెత్తాను, అవి సాధన చేశాను, అయిపోయింది, కాబట్టి ఇప్పుడు నేను చివరి ఆశ్రమాన్ని స్వీకరిస్తాను అని అన్నిటినీ వదిలేసి సన్యాసం పుచ్చుకున్నాడు. సన్యాసం పుచ్చుకోవడం అంటే కాజాగుట్లో కట్టుకోవడానికి కాదు, అన్ని బంధాలు వదిలించుకొని ఆయన అడవిలోకి వెళ్ళిపోయి సాధన చేయడం మొదలుపెట్టాడు. ఇలా సుమతి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కూడా మోక్షం కోసం సాధన చేశాడు, వాళ్ళు కూడా ఇద్దరు మోక్షం పొందారని చెప్తారు. ఇలా మనకు ఈ వృత్తాంతంలో ఇదంతా చెప్పింది ధర్మపక్షులే. ధర్మపక్షులు ఇవన్నీ చెప్పిన తర్వాత జైమిని మహర్షి అంటాడు, చాలా అద్భుతంగా ఉందయ్యా, మానవులు కనుక సాధన చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు, అన్నింటినీ సాధించగలరు, కాకుండా దాని మీద మనసు పెట్టాలి, ఆ దృష్టి ఉండాలి అని చెప్పేసి అని సంతోషపడి